వైపు రాజకీయ ప్రత్యర్థి శత్రు శిబిరంలాగా మారిపోయి పొద్దున్న లేస్తే అభివృద్ధి కంటకుల్లాగా విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా కంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు, దాడి చెయ్యలేనప్పుడు కొంత ఆదమర్పుగా ఉన్నా పర్వాలేదు. కానీ ఓడిపోయినా నేనే బలంగా ఉన్నాను, నేనే భయపెట్టగలను అనే ఒక భ్రమలో ఉండి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదే భ్రమను కల్పిస్తూ దాన్ని నిజంగా నమ్మిస్తూ పదునైన కుట్రలకు రోజు ప్లాన్ చేసుకుంటూ ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అట్లాంటప్పుడు కూటమి నేతలు ఎంత అప్రమత్తంగా ఉండాలి? అయిపోలేదు కదా ఇప్పుడు 2019, 2024, మళ్ళీ 2029లో ఎన్నికకి వెళ్ళాలి. 2024లో మీకు అధికారం ఇచ్చారు కదా అని అది 2034, 2044 దాకా ఉంటుందని శాశ్వతంగా ఉండదు కదా. మళ్ళీ ఎన్నికకి వెళ్ళాలి, మళ్ళీ ప్రజల దగ్గర ప్రూవ్ చేసుకోవాలి మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో అది డెలివరీ చేసి శభాష్ అనిపించుకుని మళ్ళీ ఓట్లు తెచ్చుకుని మళ్ళీ మీరు మీ రెగ్యులర్ పనిలో చంద్రబాబు నాయుడు చెప్పే ఈ వైకుంఠపాళి అట్లా ఆడకండి. సుస్థిరంగా మీరు కంటిన్యూస్గా గవర్నమెంట్స్ ఇవ్వండి. ఇస్తే అభివృద్ధి మీకు చూపించడానికి అవకాశం దొరుకుతుంది. ఒక 5 ఏళ్ళు ఇది, ఒక 5 ఏళ్ళు అది అంటే ఈయనేమో కడతాడు, ఆయనేమో పడగొడతాడు వచ్చి. సరే, ఇదొక అంశం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉపోద్ఘాతం ఏంటంటే పిఠాపురంలో ఏదో కార్యక్రమం పిఠాపురం అభివృద్ధి ప్రాధికార సంస్థ, దానికి సంబంధించిన ఏదో చెక్కుల పంపిణీయో ఇంకోటో కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరుగుతాయి. పిఠాపురం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నది? ఎవరు? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత. సహజంగానే కొంత పార్టీ నాయకులకి, ఆ క్యాడర్కి కొంత అత్యుత్సాహం ఉంటుంది కదా, ఉత్సాహం అత్యుత్సాహంగా మారుతుంది. పైగా ఆయన పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, ఆయన సినిమా అభిమానులు ఒక రకమైన ట్రాన్స్లో, జోష్లో ఉంటారు వాళ్ళు. లెట్ దెమ్ బీ. అక్కడ వర్మ మాజీ ఎమ్మెల్యే, ఆయనేమి చెడ్డ నాయకుడు కాదు. పార్టీలో గతంలో సీట్ రాలేదు, తర్వాత ఏదో బుజ్జిగించారు. అక్కడ పవన్ కళ్యాణ్ సీట్ సందర్భంగా కొంత ఏదో ఇదైంది, తర్వాత ఏదో ఆయనకేవో కొన్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చేవి, అంతా ఓకే, నడుస్తోంది కదా. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో లేదు ఫ్లెక్సీలో. ఏమిటి నష్టం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు పిఠాపురానికి ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే పిఠాపురానికి కూడా ముఖ్యమంత్రే కదా. లేకపోతే పిఠాపురానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడా? అంటే కింద శ్రేణి కార్యకర్తలు, తృతీయ శ్రేణి నాయకులు కొంత ఇదిలో పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. సీనియర్ నాయకుడే కదా వర్మ, అర్థం చేసుకోవాలి కదా. ప్రతిసారి ఏదో క్యాగీ చేయడం, దాన్ని అధికారం అధినేతల దృష్టిలో తలకాయ నొప్పిగా తయారవడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వాలి, పార్టీ అధ్యక్షుడు పల్లాతో మాట్లాడాలి. చూడండి మీరు వర్మతో మాట్లాడండి. అంతకుముందుసారి పిలిపించుకున్నారు, మాట్లాడారు. ఆయనకి ఏమన్నా పదవులో ఇంకోటో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో, పైగా అక్కడ ఎవరు? పెండెం దొరబాబు, గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి జనసేనలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, ఆయన వర్గం. సరే, వాళ్ళు ఇంకా ఏదో జనసేన కోసం చేస్తున్నారు అభిమానం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అసలు తోపులాటల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అంటున్నా. మీరు బాధ్యతాయుతంగా అధికారంలో ఉండి కూటమి నేతలు ఒకళ్ళకొకళ్ళు సర్దుకోవాలి, ముందుకెళ్ళాలి. ప్రజల దృష్టిలోనూ కార్యకర్తల దృష్టిలోనూ మీరు ఉన్నతంగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరే రోడ్డు మీద కొట్టుకుంటే దానికి పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరణలు ఇచ్చుకోవాలా? ఆ పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? ప్రత్యర్థి వర్గాలకు ఎందుకు తీసుకెళ్ళి అస్త్రాలు చేతిలో పెడుతున్నారు? ఇంకా ఎన్నికలకు సమయం ఉందిగా, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉందిగా, రేపు మాపో ఎన్నికలు లేవుగా. అయితే భవిష్యత్తులో మీకు అసలు ఆ పిఠాపురం సీట్ రాదనా? అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి వర్మ గారిది? ఎందుకు పదే ముఖ్యమంత్రి దీంట్లో కలగ చేసుకోవాలి? ఎందుకు ఆ పరిస్థితి తీసుకురావాలో ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే ఒక ప్రామిస్ చేసి ప్రజలకి బ్రహ్మాండమైన 164 సీట్స్ అంటే అవుట్ ఆఫ్ 175 ఇజ్ ఇట్ ఏ జోక్ ఆర్ వాట్? 175 సీట్లుంటే 164 ఇచ్చేసి 11 మాత్రమే పక్క పార్టీకి వదిలి మీ 3 పార్టీలని నెత్తి మీద పెట్టుకున్న ప్రజలకి రోజు ఎంత భరోసా కల్పించాలి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ స్థాయిలో అదేమీ తగ్గట్లా, వేసమెత్తు కూడా తగ్గలేదు. కష్టపడో, నష్టాలు అనుభవించో,
త్యాగాలు చేసో అహర్నిశలు శ్రమించో పెట్టుబడులు తీసుకొచ్చో ఇంకొకళ్ళకి ఏదో ఇదిగో మా దగ్గర ఇది ఉంది అది ఉందని చెప్పుకునో రాజధాని అని అమరావతి అని దానికి చట్టబద్ధత తెచ్చుకుని ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా నిన్న మన దాంట్లోనే స్టోరీ వచ్చింది. ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా ఏదో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది, ఇంకా చేసుకోవాలి. ఆ టైంలో ఈ తలకాయ నొప్పులు ఎందుకు? పైగా ఎవరు అవతల వైపు అభివృద్ధి ఉంటే చూడలేని మనిషి, ఆయన ఓడించినందుకు రాష్ట్రంలో యువత మీద కోపం, మహిళల మీద కోపం, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్లిన నాయకుడు, బటన్ నొక్కడం ఒకటే పరిపాలన అనుకున్న నాయకుడు, ఆ సంక్షేమం మాటున పెద్ద పెద్ద లెక్కర్ స్కామ్లు, మైనింగు, ఇలాంటి రకరకాల స్కాములు చేసి గంజాయి బ్యాచ్ను సృష్టించి రప్పారప్పాలు సృష్టించి తప్పేంటి యువత ఇలా చేస్తే అన్న నాయకుడితోటి కదా మీరు ఇవాళ రాజకీయం చేస్తోంది. నేను మన చంద్రబాబు నాయుడు 50 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న బర్త్డే సందర్భం కూడా అదే చెప్పా. ఇంతమంది నాయకులతోటి ఇంతమంది రాజకీయం చూసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడితోటి ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తితోటి రాజకీయం చేస్తున్న పరిస్థితుల్లో కింద మీరు ఎలా పడితే అలా చేయొచ్చా? మీకు ఒకటే పని, ఒకటి మీరు చేసిన ప్రామిసులు డెలివర్ అవుతున్నాయా లేదా, సూపర్ 6 కానీ మిగతా ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో మిగతా సంక్షేమ పథకాలు సరిగ్గా డెలివర్ అవుతున్నాయా లేదా, రెండోది ప్రజలకున్న సమస్యల్ని కరెక్ట్గా ఆన్ టైం అడ్రస్ చేయగలుగుతున్నారా లేదా, మూడవది పార్టీ క్యాడర్లో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, సమన్వయ లోపాలు ఉంటే 3 పార్టీల మధ్య కలుపుకుని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాం, ఏమన్నా తీర్చలేని సమస్యలు ఉంటే పైన అధినేతల దృష్టికి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాం, వాటికి సొల్యూషన్ ఏంటి, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఎలా మూకుమ్ముడుగా కలిసి పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు ఏమైనా సహకారం చేయగలుగుతారా పార్టీలకి, లేకపోతే క్యాడర్ తమకు తాము ఇంకా కాళ్ళ మీద నిలబడేలాగా ఊరికి జెండాలు పట్టుకుని మీ వెనకాల తిరుగుతూ నినాదాలు చేసుకుంటూ కాకుండా వాళ్ళకి ఇంకా ఏమన్నా సదాగా ఇంకా నిలబడేలాగా భరోసా వాళ్ళకి ప్రజలకి ఇది కదా. దీని మీద దృష్టి వదిలేసి అక్కడ ఫ్లెక్సీలో చంద్రబాబు బొమ్మ లేదు, ఇక్కడ నా బొమ్మ లేదు, పాస్పోర్ట్ ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది పెట్టారు, మోదీ చిన్నది పెట్టారు, చంద్రబాబు పెట్టలేదు, ఏంటిది? ఇదా మీరు చేసేది రాష్ట్రంలో? ఇంకోవైపు ఏమో ఎప్పుడు కమ్మ కాపు అనే కుల కుట్రలు గొడవలు చేస్తూ ఏదో రకంగా చెయ్యాలని వైఎస్ఆర్సీపీ అదే ప్లాన్లో ఉంటుంది పొద్దున్న లేస్తే. ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన మీద వ్యక్తిగత హననం చేశారు, రకరకాల దుర్భాషలాడారు, అమ్ముడు పోయారన్నారు. ఇవన్నీ దాటుకుని వచ్చి కూటమి కలిసి బీజేపీ వచ్చి ఒక రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ మీరు వచ్చి అసలు అయిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చి ముందుకెళ్తున్నప్పుడు ఒక ఎప్పుడు నిప్పు ఉప్పులా ఉండే ఈ 2 సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి ఆ ఓట్స్ అంతా కన్సాలిడేట్ అయ్యి కూటమి వైపు వచ్చిన తర్వాత, మీ ఓటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోజు ఆయన అదే కుట్ర చేస్తాడు. ఆ ట్రాప్లో పడుతుంది ఎవరు మళ్ళీని? అంబటి రాంబాబు అనే నాయకుడు పెట్టింది పేరు బూతులు మాట్లాడడానికి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి, పోలీసులతో గొడవలు పడడానికి, రకరకాల యాగిలు చేయడానికి ఉన్న నాయకుడు కదా. ఆయన మాట్లాడతాడు, కాపు టైగర్ అని బిరుదిచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో ఆ టైగర్ ఆ మచ్చలో తెచ్చుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు. దానికి సీనియర్ నాయకుడు లాంటి బుచ్చయ్య చౌదరి లాంటి నాయకులు, డ్యూ రెస్పెక్ట్ బుచ్చయ్య చౌదరి గారు, ఆయన చంద్రబాబు నాయుడు కన్నా కూడా వయసులో పెద్ద 80 ఏళ్ల నాయకుడు ఆయన. సరే ఆయన అన్నది తప్ప అంటే ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి నాయకులు రెచ్చగొట్టే మాటలు చేస్తే, బాబు మీరు నరికేయడాలు చంపేయడం ఇలాంటివి మేము చాలా విన్నాము, అధికారంలో మేము ఉన్నాం. బుచ్చయ్య విజువల్ లేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పేదానికన్నా ఎక్కువ చేయగలం మేము, నరకడాలు అవి, కానీ మేము అది చెయ్యం, అది మాట్లాడట్లేదు, కాబట్టి మీరు కొంచెం కామ్గా ఉండండి. అంబటి గింబటి ఇలాంటి వాళ్ళని మేము చాలామందిని ఏం చేయాలన్నా కూడా చేయగలం అని అనేది మాట్లాడాడు. ఇక దానికి జగన్ సొంత మీడియా అదిగో నరికేస్తాం అంటున్నారు కూటమి నేతలని. అసలు నరికేస్తాం అన్నది ఎవరయ్యా? రప్పా అంటే తప్పేంటన్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేంటన్నది? రప్పా అని కత్తులు పట్టుకుని వీరంగాలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎవరు చేశారు? వైసీపీ కార్యకర్తల అభిమానులు కాదా? నడి రోడ్డు మీద పొట్టేళ్లు తలలు, కోడుల తలలు ఎవరు నరికేసి రక్త తర్పణాలు చేశారు? మీరు కాదా?
ఆ మాటకు వస్తే మాజీ మంత్రి పేరు నాని ఏమన్నాడు బహిరంగంగా? వినండి ఒకసారి. ఇట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కలిసి దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. రప్ప రప్ప మెయిన్ కాదు, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. ఏం చెప్తున్నాడు ఆయన పార్టీ కార్యకర్తలకి? చీకట్లో చేసి పడేయండి రా, నరికేయండి మీరు వెళ్ళి. పొద్దున్నేళ్ళు అయ్యయ్యో ఎట్లా జరిగింది, ఎలాగ అప్పుడు వివేకానంద రెడ్డిని చంపేసి గొడ్డలపోటుతోటి అయ్యయ్యో గుండెపోటుతో చచ్చిపోయాడు పొద్దున్నే అని డ్రామా చేశారు చూసారా? అట్లా చెయ్యండి అని చెప్తున్నాడు ఆయన. సో ఇదంతా ఎవరిది? ఈ మైండ్ సెట్, పొలిటికల్ డిఎన్ఏ నరికేయడాలు ఇదంతా ఎవరిది? మీది కదా. మరి వాళ్ళు 80 ఏళ్ల బుచ్చే చౌదరి వచ్చి కత్తులు పట్టుకుని మీ వెనకాల తిరిగి నరుకుతాడా? ఆయన ఏదో అన్నాడు, అది కూడా అనకుండా ఉండాల్సింది. అంబటి రాంబాబు ఏదో ఎక్కువ మాట్లాడుతుంటే దానికి ఏదో బాబు మీరు నరకడాలు అవి కాదు, మేము అధికారంలో ఉన్నాం, చెయ్యాలంటే మేము చెయ్యొచ్చు, మాట్లాడవచ్చు, మేము చెయ్యము, మేము చేసే రాజకీయం అది కాదు అని చెప్పాడు. సో సంయమనం పాటించాలి కదా. ఇప్పుడు సీనియర్ నాయకులైనా ఇంకొకళ్ళైనా ఉన్న పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో రాజధాని లేక, డబ్బులు లేక, ఇప్పుడిప్పుడే రాజధాని కట్టుకుంటూ ఆండి వీండి బతిమాలుకుని పెట్టుబడులు తెచ్చుకుని అక్కడ కంపెనీలు పెట్టించుకుని ఒక ప్రపంచ రాజధాని కట్టాలని ఆలోచన చేసి రైతుల దగ్గరికి ఇంకా వాళ్ళ భూములు తీసుకుని ఇంకా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, కౌలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, తతంగం అంతా ఉంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? కుట్రలు చేస్తున్న శత్రువులకి ఎందుకు అస్త్రాలు ఇస్తున్నారు? ఒకేలా ఉండదు, చీకటి కొన్నాళ్లే, రాబోయే రోజులు మనవే, మంచి కాలం ముందుంది అని నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు శ్రేణులకి సహజంగా చెప్పాలి కాబట్టి చెప్పారు. సరే వాళ్ళు ఏదో విపరీతంగా వచ్చేసారు, అర్జీలు పెట్టుకున్నారు, ఏదో సహజంగా రాస్తారనుకోండి ఆ మీడియా. కానీ చీకటి కొన్నాళ్లే, రాబోయే రోజుల్లో వెలుగు మందే అని ఒక నమ్మకం ఒకవేళ కలుగుతుంటే అది వాళ్ళ కుట్రల మీద కలిగే దాని ద్వారా వచ్చే ఫలితం మీద నమ్మకం అయి ఉండాలి. అంతేగాని ఆయన చేసిన దాన్ని ప్రజలు మర్చిపోతారని కాదు. లేదా అధికారంలో ఉన్న కూటమి నేతల్లో కొంతమంది చేసే తప్పులు ఆయనకి ఈ మాటలనే భరోసా అన్న ఇచ్చి ఉండాలి. నాదెండ్ల బ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గాదే వెంకటేశ్వర గారు సీనియర్ జనసేన నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. సార్ బ్రహ్మం గారు, ఈ పిఠాపురం గొడవ ఇవాళ తొలిసారి జరిగింది ఏం కాదు. ఇంతకుముందు కూడా పిఠాపురం మరి వర్మగారు ఆయన అది నా ఇలాకా అని ఆయన ఫీల్ అవుతూ ఉండొచ్చు, అక్కడ తప్పులేదు. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచారు, తెలుగుదేశం, తర్వాత మళ్ళీ సీట్ ఆశించారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేయాలనుకోవడం, సర్దుబాట్లు అంతా మనకు తెలుసు. అయితే వాళ్ళ కూటమి వచ్చిన తరువాత అందరూ కలిపి సమన్వయం చేసుకుంటూ ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండాగా మనం ప్రజలకు ఏం చెప్పాము అది డెలివర్ చేస్తున్నామా లేదా, లోపాలుంటే సరి చేసుకోవాలి, ఇంతే. ఇప్పుడు ఒక కుటుంబంలోనే అన్నదమ్ములుగా ఒకే రక్తం పంచుకు పుట్టిన ఇద్దరి మధ్య పొద్దున్న లేస్తే బోల్డ్ విభేదాలు ఉంటాయి. ఏదో రాత్రికి సర్దుకుపోతారు కదా, లేకపోతే పెద్దవాళ్ళు మాట చెప్తారు కదా. మరి ఈ కూటమిలో ఈ టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతోంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే వచ్చిన ఏంటి అక్కడ ఇబ్బంది అయిపోయిందా? ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? దాని మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి అవసరమా? బ్రహ్మం గారు. రిషి గారు, మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి సోదరులు గాదే వెంకటేశ్వరరావు గారికి, సత్యమూర్తి గారికి, ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే పిఠాపురంలో ఉందో అది దురదృష్టం. ఆ విషయంలో తొందరపడ్డారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పల్లా శ్రీనివాస్ గారి ద్వారా తన మాటగా ఇలాంటివి పునరావృతం కాకూడదు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజలు మనకి మీరు ఇందాక చెప్పిన విధంగా 175 గాను 164 సీట్లు విక్టరీ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా దేశ రాజకీయాల్లో జరగనటువంటి విషయం. అలాంటి విజయాలు మనకి ప్రజలు ఇచ్చినప్పుడు వారి ఆకాంక్షల ముందు మన పేర్లు గాని, ఫ్లెక్సీల్లో ఫోటోలు గాని, లేకపోతే ప్రోటోకాల్ రగడలు గాని వీటికి పోకూడదు అనేది చాలా చిన్నవి.
ప్రజల యొక్క ఆకాంక్షల ముందు ప్రజలు ఎంత నమ్మితే 164 సీట్లు ఇచ్చారో మనము చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, చాలా ఎమోషనల్ ఇష్యూ అన్నమాట పబ్లిక్ తోటి. కాబట్టి అవి కనపడాలి మనకి. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలకు గాను ప్రభుత్వాన్ని మనకి ఇచ్చినప్పుడు తిరిగి ఆ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి, తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని రాబట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు మన యొక్క ప్రవర్తనని, మనం చేసేటువంటి పనుల్ని ఖచ్చితంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు, చాలా దగ్గర నుండి గమనించేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు అంత పెద్ద విక్టరీ మనకి ఇచ్చినప్పుడు మన పేర్ల కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రోటోకాల్ కోసమో రగడ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ 2 పార్టీలకి మంచి నెట్వర్క్ ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది. 3వ పార్టీ బీజేపీ కూడా ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రాంతాలకి, కులాలకి మధ్య, ప్రాంతాలకు మధ్యలో, మతాలకు మధ్యలో చిచ్చు పెట్టేటువంటి వ్యక్తి ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన ఈ రోజున వారికి అర్థమైంది ఏంటి? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నన్ని రోజులు ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా మనకు రాదు. కాబట్టి ఏదో ఒక విధంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు మధ్యలో చిచ్చు పెట్టి వారు విడిపోతే తప్ప మనకి ప్రభుత్వం రాదనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఇతను. అయితే జనసేన పార్టీ పోటీ చేసిన ప్రాంతంలో టీడీపీ, బీజేపీ ఉంది. టీడీపీ పోటీ చేసిన దగ్గర జనసేన, బీజేపీ ఉంది. బీజేపీ 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన దగ్గర టీడీపీ, జనసేన ఉంది. వీళ్ళ మధ్యలో ఫోటోల దగ్గర, లేదంటే ఏదైనా చిన్న కార్యకర్తల మధ్యలో నా ఫోటో పెట్టలేదు అనేటువంటి చిన్న అంటే అట్లా కాదు బ్రహ్మం గారు. నా పాయింట్ ఏంటంటే, మీరు అధికారంలోకి రావడానికి 3 పార్టీలు సమన్వయంగా పనిచేసుకుని బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారం వచ్చేసిన తర్వాత ఆ సమన్వయం ఎందుకు పోతుంది? అదే చెప్తున్నాను సార్. ఈ 3 పార్టీలకు మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇలాంటివి అంటే ఎక్కడన్నా సరే చిన్న కార్యకర్తల ఫోటోల విషయం అంటే 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని సీట్లు వచ్చినప్పుడు ఏదైనా సరే ఒకసారి అరసారి జరిగితే అది సహజంగా చూడొచ్చు. కానీ ప్రతిదానికి మనము గొడవపడి అవతలోడికి మీరు ఇందా చెప్పినట్టు అస్త్రాలు ఇవ్వటం కూడా అసలు కరెక్ట్ కానే కాదు. దీన్ని ఇప్పటికే మా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే శాంతి భద్రతలను పరిరక్షించడంలో విజయం సాధిస్తారనేటువంటి ప్రజల నమ్మకాన్ని మనమే కొట్టుకొని ప్రజల ముందు మనము తప్పు చేసినటువంటి వ్యక్తులుగా, మనం దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి రానేయకూడదు అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి. అధినేతల వరకు వెళ్ళి వాళ్ళు దాన్ని వివరణలు ఇచ్చుకోవడమో, లేకపోతే దాని మీద అసలు టైం ఎందుకు పెట్టాలంటున్నాను నేను. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ప్రతి 10 నిమిషాలు కూడా ముఖ్యమే. దీని మీద ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట టైం పెట్టాల్సి వచ్చింది ఆయన నిన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24 గంటల్లో 18 గంటలు కష్టపడి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి మీద ఒక పక్కన దృష్టి పెడుతూనే మరో పక్కన సంక్షేమం పట్ల దృష్టి పెడుతూ వాళ్ళు రెక్కల కష్టంతో పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రిషి గారు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈ 3టిని విడదీస్తే తప్ప మనకు అధికారం రాదు అనే ఉద్దేశంతో, ఒక నిమిషం రిషి గారు, ఉద్దేశంతో చూడండి, పేర్ని నాని గారి పదజాలం చూడండి, అంబటి రాంబాబు గారి పదజాలం చూడండి. అంబటి రాంబాబు, పేర్ని నాని గారే కాకుండా మన ఈ మధ్య 3 నెలల క్రితం కందుకూరులో ఒక సంఘటన జరిగింది. అది వాళ్ళ వ్యక్తిగతంగా జరిగినటువంటి విషయాల లోపలికి వెళ్ళి అక్కడ కాపు కమ్మ గొడవ సృష్టించడం ప్రయత్నం చేశారు. మన గుంటూరులో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే అసలు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే వస్తా ఈ కమ్మ కాపు గొడవకు వస్తాను నేను. ముందు ఈ విషయం అవునండి వెంకటేశ్వర గారు, ఒక నిమిషం మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మం గారు, ఒక నిమిషం, కాదు మిగతా ఇద్దరు కూడా మాట్లాడాలి. మళ్ళీ రెండో విషయానికి వస్తాను నేను. వెంకటేశ్వర గారు, ఒకటి పిఠాపురం గొడవ, అప్పటి నుంచి ఆయన ఆ సీట్లో నేను పోటీ చేస్తానన్న దగ్గర నుంచి నిన్న ఫ్లెక్సీ వివాదం దాకా ప్రతిసారి ఏదో ఒకటి. వై ఓన్లీ పిఠాపురం? పోనీ అక్కడ ఏమన్నా మీ కార్యకర్తలు ఏమన్నా అత్యుత్సాహంగా ఉన్నారా? లేదే మాది ఇదంతా పిఠాపురం కాదు మొత్తం, అసలు మేము లేకపోతే లేదు అన్నట్టు ఏమన్నా ప్రవర్తిస్తున్నారా? కొత్తగా వచ్చిన నాయకుల బిహేవియర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేకపోతే వర్మ గారి ఊరికి మీరు ఏమైనా గెలుతున్నారా రోజును? ఏం జరుగుతుంది అక్కడ? రిషి గారు, మీకు, పెద్దల సత్యమూర్తి గారికి, సోదరుడు బ్రహ్మం సోదరికి శుభోదయం. నమస్కారం. ఒక్కటండి, ఇక్కడ ఏమైందంటే, నాకు మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్ 175 లో అక్కడే పిఠాపురంలోనే ఎందుకు వస్తుంది? గడిచినటువంటి దాదాపు ఏముంది, నెక్స్ట్ మంత్కి వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది.
ఇది ఒక్కసారి కూటమిలో చర్చ జరగాల్సిన అవసరం నాయకుల్లో. ఎందుకంటే ఇంకెక్కడ లేదు, ఎక్కడ ఇట్లాంటి సందర్భాలు రాట్లా. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అని చెప్తున్నారు, కానీ ఆయనే శృతి తప్పుతున్నాడు, అసహనం ఫీల్ అవుతున్నాడు, సహనం కోల్పోతున్నాడు. అది గమనిస్తూనే ఉన్నాం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షుడు, కూటమిలో ఉన్నటువంటి నాయకుల్లో ఈయన ఒక ప్రముఖ నాయకుడు. అలాంటి సాట మాటకి చేస్తే అది ఒక్కసారి జరిగితే అదే సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టుగా నేను ఒకసారి అంటే 100 సార్లు అన్నట్టుగా అది అవుట్ ఆఫ్ రిమైనింగ్ 174 లో కూడా రిఫ్లెక్షన్ వస్తుంది దాంట్లో ఆటోమేటిక్ గా. మరి కొంచెం ఎందుకు వర్మ గారు మిస్ అవుతున్నాడా, లేకపోతే ఇంటెన్షనల్ గా చేస్తున్నాడా అనేది ఇక్కడ ఒకసారి నిజంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఒక గంట ఆయన కూర్చొని దాని గురించి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాం. అసలు ఈ డిబేటే నా దృష్టిలో మాకు కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే జరిగిన తర్వాత మళ్ళా మీరు ఇట్లా కంటిన్యూస్ గా తీసుకురావడం అనేది నిజంగా కొంచెం మాకు ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే మా ఆలోచన ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కూటమిని అంత ఇబ్బంది పడుతూ ఆ రోజు అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి లోపల ఉన్నప్పుడు వెళ్ళి ఆయనతో లోపల మాట్లాడి బయటకు వచ్చి జనరల్ ఇలాంటి ఎప్పుడు జరుగుతాయి, 3 పార్టీలు కూటమి కలయికంటే ముగ్గురు బయట కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని చర్చించి కలవాల్సినటువంటిది ఆయన లోపల ఉంటే ఈయన లోపలికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చి ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పినటువంటి సందర్భం ఎలాంటి సందర్భం అసలు అది? వితౌట్ ఎనీ కండిషన్స్. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళతో మళ్ళా మా నాయకుడే మాట్లాడి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఇంత పరిస్థితిలో ఎందుకు ఆ రోజు జరిగింది? అది ఏమి దృష్టిలో పెట్టుకుని జరిగింది? కేవలం రాష్ట్రమే కదా, రాష్ట్రం దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి మంచి జరగాలని ఒక ఆలోచనతో ఈ నాయకులు ఆ నిర్ణయం తీసుకుంటే ఎవరూ కూడా మాట్లాడదు. మేము జనరల్ గా అటుగానే ఇటుగానే కొంతమంది పొలిట్ బ్యూరో ఉంటది కదా, పొలిట్ బ్యూరో వాళ్ళతో చర్చించి చేస్తారు. అలాంటిది ఇరు నాయకులు ఇద్దరు కూడా తీసుకుంటే అటుగాని ఇటుగాని ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము అందరం కూడా దానికి సపోర్ట్ చేస్తూ అంత మీరు అన్నట్టుగా పెద్ద ఎత్తున 164 సీట్లు వచ్చేటట్టుగా మేము వెళ్తే ఇవాళ ఆయన ఇంటెన్షనల్ గా చేస్తున్నాడేమో అనే భావన మా నాయకులందరూ కలుగుతుంది మాకు. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మేమున్నా కొంతవరకు సమన్వయం పాటించగలుగుతాం. మేము కింద కొంచెం వాట్సాప్ లో ఇలా ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటి కొంతమంది యువకులు ఉంటారు, కుర్రాళ్ళు, వాళ్ళ ప్రజానికి స్పందించేటటువంటి బ్యాచ్, వీళ్ళందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? అక్కడ అన్రెస్ట్ ఏముందని క్రియేట్ చేస్తున్నాడు ఆయన? మీరు అన్నట్టుగా అలా వాట్సాప్ ఫ్లెక్సీల ఫోటో గురించి అంత పెద్ద స్థాయి నాయకులు ఆలోచించేది ఏంటి అంత అసలు? వాళ్ళకి అసలు ఫ్లెక్సీ ఫోటో అవసరమా? అసలు గవర్నమెంట్ ప్రోగ్రాము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయి, ఇవన్నీ సహజంగా జరిగేవే, తప్పకుండా ఉండాలి. సరే ఏదో పొరపాటు నాకు లేదనుకోండి, అదేంటే పెట్టలేదు చూసుకోండి, మళ్ళీ ఇంకోసారి పొరపాటు జరగకుండా చూసుకోండి అని చెప్పడం వరకు సరిపోతుంది. మీరు సీనియర్ కదా, అక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళ కంటే కూడా మీరు సీనియర్. అక్కడ మిమ్మల్ని గౌరవిస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలతో మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఈ డిబేట్ సందర్భంగా నేను మాట్లాడొచ్చో లేదో తెలియట్లేదు, కానీ ఇప్పుడు మేమున్నామండి, మా జిల్లా ఉంది, మాకు మనోహర్ గారు ఒక్కళ్ళే ఎమ్మెల్యే, అవును, రిమైనింగ్ మొత్తం ఎంపీలు కానీ వాళ్ళు కానీ తెలుగుదేశమే. కానీ వాళ్ళకి ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళకి అవకాశం ఉన్న చోట మాకు చెప్తున్నారు, వెళ్తున్నాము, అవకాశం లేని చోట చెప్పట్లేదు. మేము దానికి ప్రతి నియోజకవర్గంలోనూ మమ్మల్ని కూడా ఉండాలని చెప్పేసి మేము యాగ చేస్తామా? ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ మాకు ఉండాలి కదా. మాకు లేనప్పుడు మేము ప్రోటోకాల్ ఎట్లా ఆశిస్తాను? నేను ఆశించకూడదు కదా. మన ధ్యేయం ఏంటి? మంచి జరుగుతుందా లేదా, ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా మళ్ళీ తీసుకెళ్ళాలి కింద అనేది ఉండాలి తప్పితే మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు అనేది ఒకసారి లెఫ్ట్ టు ద తెలుగుదేశం పార్టీ కానీ మేము అంటే ఇక్కడ పెండెం దొరబాబు విషయంలో కూడా ఆయన కూడా కొంచెం ఆయన కూడా కొంచెం లైన్ దాటే ప్రవర్తించాడని, దాంతో వర్మించాడని రిషి గారు నేను చెప్తాను. అది కూడా నేను ఎంక్వైరీ చేశాను. నేను అక్కడ ఉన్నటువంటి మా ఊరు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను. నేను అనేది ఆయన కొత్తగా మా పార్టీలోకి వచ్చాడు, అక్కడ మా మేమేమి ఆయనకి ప్రయారిటీ ఇవ్వలేదు, ఆయన ప్రోటోకాల్ ఇవ్వలేదు. అక్కడ మా జనసేన కార్యకర్తల్లాగానే ఆయన కూడా ఆ ప్రోగ్రామ్కి వస్తాడు తప్పితే ఆయనకేమి అంతకు మించి ప్రోటోకాల్ లేదు అక్కడ. ఆయనకి మేమేమి ఆయన్ని ఎంకరేజ్ చేసి ఈయన మీదకి ఏం పంపించట్లా. అది గతంలో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇప్పుడు జరుగుతుంది నాకు అనిపిస్తుంది. గతంలో వీళ్ళిద్దరు రైవలర్స్ కదా, ఈయన పార్టీ ఆయన పార్టీ. అవును,
ఆ రైవలరీని తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మా ఆలోచన అంతా కూడా, మళ్ళీ చెప్తాం, మా జనసేన పార్టీ ఆలోచన అంతా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడో, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన మా నాయకుడు చెప్తున్నాడు. కరెక్ట్. ఆ మాటని ఆయన అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు, ఇంకా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగ వేదికల మీద చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. దానిని మేము గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద మేము కూడా గౌరవం పెంచుకుని ఇవాళ మేము ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా చూడండి ఏ నియోజకవర్గంలో అయినా కానీ మామూలు గొడవ చేసిన సందర్భాలు కనిపిస్తున్నాము. ఇది చిన్న అంటారా, సెకండ్ గ్రేడ్ కింద ఉన్న కార్యకర్తలు ఏవో వాట్సాప్ లో పోస్టులు పెడతారు, వాటి గురించి పట్టించుకోవట్లా. మా సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా ఖచ్చితంగా లేదు, మనం వెళ్లాల్సిందే, అధినేత చెప్తున్నాడు కాబట్టి వెళ్లాల్సిందే అనే ఆలోచన ఉన్నారు తప్పితే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, మాకు ఇక్కడ అవకాశం రావట్లేదు అనేది కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ లో మా వాళ్ళు ఎవరు కూడా మూసుకుంటాం, నోట్లోనే ఇదంటే పంటి బిగును భరిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా బయట బ్లాస్ట్ అవట్లా. అవ్వకూడదు అనుకున్నాం మేము. మాకు ఇమీడియట్ గా మా జిల్లాలో రాజధాని నిర్మాణం జరగాలి. మాకు ఇప్పుడు గతంలో మొదలు పెట్టింది ఎందుకు బ్రేక్ అయింది, అది కంటిన్యూస్ ప్రభుత్వం లేక. ఇప్పుడు మళ్ళా మీరు ఇందాక కోట్ చేసినట్టుగా మళ్ళా ఏమైనా జరిగితే మళ్ళా ఏమవుతుంది, మళ్ళా వాళ్ళు పగలగొడతారు. వాళ్ళకి పగలగొట్టేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళతో మేము అభివృద్ధిని నిరోధించుకుని అట్లా ఉండాలనే పరిస్థితులు లేము. మేము పూర్తిగా వచ్చింది రాజకీయాల్లోకి, మేము ఈ రాష్ట్రం బాగుండాలి, రాజకీయం అంటే అధికారం ఉంటేనే కాదు, ఆ పదవి మీద ఉంటేనే కాదు, లేకపోయినా సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మేము అడుగులేస్తూ ముందుకెళ్తాము. వైసీపీ వాళ్ళు ఎన్ని దీంట్లో పెట్టాలనుకున్నా కానీ మేము ఆ ట్రాప్ లో పడమని అది కూడా వస్తా ఆ ట్రాప్ లో పడుతున్నారు లేదో నేను మాట్లాడతా. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత సత్యమూర్తి గారు జస్ట్ ఎలా, ఇప్పుడు పిఠాపురం ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే బాగా డిబేటబుల్ హీటెడ్ నియోజకవర్గం అయిపోయింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు కీలకమైన నేత. సో ఇక్కడ వర్మ సరే ఆయన సీటు త్యాగం చేశారు, ఇష్టంతో చేశారా, కష్టంగా చేశారా, సరే తర్వాత అప్పుడు పార్టీ ఆయనకి ఏం ప్రామిసులు చేసింది, రాజకీయంగా అంతర్గతంగా ఏం జరిగింది మనకు తెలియదు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇంకో నామినేటెడ్ పోస్టా ఇంకోటో, మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉంది. ప్రతి చిన్న విషయంలోనే ఇంత రగడ ఎందుకు అవసరం అవుతుంది? దీని ప్రభావం నిజంగానే మిగతా వాటి మీద పడే పరిస్థితి ఉంటుందా? అధినేతలు ఇంకా సీరియస్గా దీని మీద ఏమన్నా ఆలోచించాలా? ఇక్కడ ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయినా సరే ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఆ ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కొంతమందిని నాయకుల్ని చేర్చుకుంటూ ఉన్నారు. ఈ చేర్చుకునే నాయకుల విషయంలో ఏ పార్టీ వాళ్ళ స్టాండ్ నే టేకప్ చేసుకుంటూ ఉన్నది. అంటే ఉదాహరణకి జనసేనలో ఈ పెండెం దొరబాబు చేరటం, ఒంగోలులో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి చేరటం, బీజేపీ వాళ్ళు పోతుల సునీతని చేర్చుకోవటం. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. వీళ్ళు మోస్ట్ కాంట్రవర్షియల్ పీపుల్. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు, అంటే వీళ్ళని ఆ పార్టీలో అంటే తెలుగుదేశంలో కూడా ఉన్నారు ఇట్లా వచ్చి చేరిన వాళ్ళు. ఏంటి అంటే వీళ్ళు బై నేచర్ వీళ్ళ కాంట్రవర్సీ వల్ల పార్టీలకి ప్రాబ్లమ్స్ వచ్చి తీరతాయి, అందులో డౌటే లేదు. వీళ్ళని చేర్చుకోవటం ఎందుకు అని పక్క పార్టీ ప్రశ్నిస్తూ ఉంటుంది. పక్క పార్టీ అట్లా ప్రశ్నిస్తూనే ఉంటుంది, కానీ ఏ పార్టీకి ఆ పార్టీ బలపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఏంటి అంటే పార్టీలో చేరిన తర్వాత పాత వాసనలను వదిలేయాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ప్రవర్తిస్తానో అట్లాగే ప్రవర్తిస్తాను అంటే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు కదా. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెండెం దొరబాబు వైసీపీ నుంచి వచ్చాడు, ఎలక్షన్ల తర్వాత జనసేనలో చేరాడు. అవును, జనసేనలో చేరిన తర్వాత జనసేనలో ఒక కట్టుబాటు ఉంటుంది. ఆ కట్టుబాటు ప్రకారం వెళ్ళాలి. అక్కడ ఉన్నది ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఆయనకి చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత
పెండెం దొరబాబు మీద కూడా ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆయనకి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 4-5 సార్లు చెప్పాడు, వర్మ చాలా ఇంపార్టెంట్ లీడరు, స్థానికంగా ఉండే నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎకనాలజీ చేసిన తర్వాత వర్మ కూడా ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. పెండెం దొరబాబు వచ్చేసి తనకి అపోనెంట్ అయితే కావచ్చు, పాత రోజుల్లో అపోనెంట్ అయితే కావచ్చు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేయలేడు కదా. ఏదొచ్చినా ప్రయారిటీ ఏదొచ్చినా కానీ వర్మకే ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్మ కూడా అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్లింక్డ్ అండి. మొత్తం మీకు ఇది తడవకి ఇది పైకి వస్తున్నది కాబట్టి మనం ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మీకు ఒంగోలులో ఇంతకు తక్కువేం లేదు. ఇంకో 2-3 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఏంటి అంటే ఇక్కడ వర్మ ఏది చేసినా గాని మీడియాలో మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు. ఇది ఒక ప్రధానమైన కారణం. ఎందుకు అంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉన్నది. మొత్తం పిఠాపురం సెంట్రిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం, రాష్ట్ర స్థాయి రాజకీయం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తున్నది పిఠాపురంలో. ఎందుకు అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నంత కాలం, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు కలిసి ఉన్నంత కాలం మనం వాళ్ళని ఓడించలేము అనేది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నందు ఇది ఒక జర్నలిస్ట్ గా నాకే తెలిసినప్పుడు మీ అందరికి కూడా తెలియాలి కదా, మీ అందరికీ అంటే రాజకీయ నాయకులందరికీ కూడా తెలియాలి కదా. తెలిసినప్పుడు ఎవడి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకునేది ఎలా అంటే కొంత కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. పెండెం దొరబాబుని పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయన నేచర్ కూడా కొంత మార్చుకోవాలి. అదేవిధంగా వర్మ కూడా కొంత నేచర్ మార్చుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ముందర అంటే ఆ ఫ్లెక్సీలో ఫస్ట్ కట్టిన ఫ్లెక్సీలో స్వాగతం సుస్వాగతం దగ్గర మాత్రమే పవన్ కళ్యాణ్ సింగిల్ ఫోటో ఉన్నది. అవును. ప్రోగ్రామ్ ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. అందుకని ఇటువంటి విషయాల్లో అంటే స్వాగతం చెప్తున్నది ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఫోటో ఒకటే వేశారు. వివాదమే కాదు, అస్సలు కాదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ ఫోటోలు కొత్త కాదు, కొత్త ఇది లేదు. ప్రోటోకాల్ పాటించాలి. ఆయన సీఎం అయిన డిప్యూటీ సీఎం, ప్రోటోకాల్ ఆటోమేటిక్ గా ఉంటుంది. అవును. అందుకని ఇటువంటి విషయాలని వీటిని మ్యాగ్నిఫై లేదా ఇంకొకటి ఏంటంటే సత్యమూర్తి గారు, ఇప్పుడు వీళ్ళకి అసంతృప్తులు ఉంటాయి. అందరూ బాగానే ఉన్నారు, రాష్ట్రం ఇది అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, పదవులు, కొంత ఆ అసంతృప్తుల విషయంలో ఇంకా అధిష్టానం అడ్రస్ చేయడంలో కూడా కాస్త ఏమన్నా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఋషి గారు. స్టేట్ లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీ ఉంది, చేసుకుంటున్నారు. చాలా చోట్ల కలిసి పని చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఏంటి అంటే కొంచెం నేను ఇంకా పచ్చిగా చెప్పమంటే చెప్పండి, సాక్షి రిపోర్టర్లు యాక్టివ్ గా ఉన్న చోట ఇటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చిలవలు పలవలు చేసి ఇటువంటివన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకి తెలుసు పిఠాపురంలో ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పైకి వచ్చినాయో, ఎస్సీ స్టూడెంట్స్ కానీ రకరకాల సమస్యల్ని, అంటే లేని సమస్యల్ని కూడా సృష్టించి చూపిస్తున్నారు. ఈ వలయంలో నుంచి మనం బయటికి రావాలి. మనం అంటే సో అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి కాదు, మీరు చెప్పేది ఇది కేవలం అక్కడ ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉండడం వల్ల జరుగుతున్న వ్యవహారమే తప్ప ఓవరాల్ గా రాష్ట్రంలో కూటమి అంటే జనసేన టీడీపీల మధ్య అగాధమేం పెద్ద లేదు. ఉన్నా ఏదో 4-5 చోట్ల మహా అయితే లెస్ దాన్ 10 కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప మిగతాదంతా బాగుంది అనేనా? 100% కోఆర్డినేషన్ బాగా ఉన్నది. రైట్. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ. ఇప్పుడు ఇప్పుడు కందుల నిడదవోలు కాన్స్టిట్యున్సీ ఉంది, కందుల దుర్గేష్ కాన్స్టిట్యున్సీ. అవును.
అక్కడ ప్రాబ్లం ఎందుకు రావట్లేదు? అదే అక్కడ అంటే ఇటువంటివి చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కోఆర్డినేషన్ బాగానే ఉన్నది కొన్ని చోట్ల మాత్రమే ఈ సమస్య వస్తూ ఉన్నది. ఈ సమస్య రావటానికి కారణం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసుకుంటున్న ప్రచారాలు. మనం కొంత ఈ రోజు చూసుకుంటే మీకు అక్కడ వర్మకి లేకపోతే పెండెం దొరబాబుకి వీళ్ళకున్న డిఫరెన్సుల్ని అక్కడ ఎవడు పట్టించుకునే నాదుడు లేడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. అవును, పవన్ కళ్యాణ్ అక్కడ సమస్యలు ఎట్లా తీర్చాలి, ఏంటి కార్యక్రమాలు అవన్నీ ఆయన ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాడు. రైట్, అవన్నీ వస్తూనే ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరైతే మేము పైచేయి సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు చేస్తున్న చిన్న పని కూడా మ్యాగ్నిఫై చేసి చూపించే మీడియా మీ పక్కలో బల్లెంలాగా ఉన్నది. ఆ నియోజకవర్గానికి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఈ అంబటి రాంబాబు ఆయన గొడవలు దాని మీద మన బుచ్చే చౌదరి గారు మాట్లాడటము, దాన్ని సేమ్ మళ్ళీ జగన్ మీడియా ఇంత పెద్ద మీరన్నట్టు ఇంత పెద్ద భూతార్థం తీసుకొచ్చి చూపించడం, దాని మీద కేసులు వ్యవహారం నడుస్తోంది. ఇక్కడ ఏంటంటే ట్రాప్లో పడతారా లేదా అని ట్రాప్ వేయడానికి రోజు ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ ఆ ట్రాప్లో ఎందుకు పడాల్సి వస్తుంది అనేది నా ప్రశ్న. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ రప్పా అని తిరిగే బ్యాచ్ కానీ వీళ్ళందరికీ సహజంగా అలవాటైన వ్యవహారం ఏంటంటే నరుకుతాం అని. అవి కొన్ని చేశారు, కొన్ని చేస్తాం, రేపు అధికారంలోకి వచ్చామని బెదిరిస్తున్నారు. సరే, ఈ వ్యవహారం ఎట్లా మారిపోయిందంటే కమ్మ వర్సెస్ కాపు ఏదైతే ఇందాక మనం అనుకున్నామో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టీంనే పెట్టి కుట్రల కోసం ఒక పని చేస్తూ ఉంటారు, అందులోకి వచ్చి పడిపోయింది ఈ బుచ్చే చౌదరి వర్సెస్ అంబటి వ్యవహారం. ఏం చెప్తారు? రిషి గారు, చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. అది ఈ రోజు పుట్టినటువంటి ఆలోచనలో లేకపోతే ఇంకో దురుద్దేశాలు కాదండి వైఎస్ఆర్సీపీ పార్టీకి. గ్రామాలలో అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంతో ఉన్నటువంటి కాపు కమ్మ సోదరుల మధ్యలో 2019 నుంచి విషబీజాలు నాటి వైషమ్యాలు రేకెత్తించి ఆ రెండు కులాల మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసి వాళ్ళు కొంత సక్సెస్ పొందిన మాట వాస్తవం 2019లో. కానీ ఆ తర్వాత 19 నుంచి 24 మధ్యలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి, అన్ని సామాజిక వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి కులాలకి మతాలకి ప్రాంతాలకి మధ్యలో విషబీజాలు నాటి మనందరినీ డివైడ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరిని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాస్తవాలు గ్రహించారు. ప్రతి సామాజిక వర్గం వాస్తవాలు గ్రహించారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం 2024లో వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇది నిజం కూడా. కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసినా కూడా ఇందాక చెప్పినట్టు ఈ మూడు పార్టీలు కలిసి ఉంటే మనము గెలవటం కష్టమైన ఉద్దేశంతో కాపు కమ్మ సోదరులను విడదీయాలనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఓడిపోయిన మొదటి రోజు నుంచి ప్రారంభించారు. అందులో భాగంగా నేను 2-3 సంఘటనలు చెప్తాను. కందుకూరులో జరిగినటువంటి సంఘటన గాని, గుంటూరులో జరిగినటువంటి సంఘటన గాని, లేకుంటే గుంటూరులో మన అంబటి రాంబాబు సంఘటన గాని. అంబటి రాంబాబు ఇంట్లో ఇద్దరు వాళ్ళు కమ్మారు ఉంటారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, అందరూ కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు, బయటకు వచ్చి కమ్మవారి గురించి పదే మాట్లాడుతూ ఉంటారు. ఇందాక పేరు నాని చూశారు కదా, నిన్న పేరు నాని కన్ను కొడితే కన్ను కొట్టామనే కదా అర్థం. ఇవాళ బాబాయ్ విషయంలో ఇవాళ కన్ను కొడితే అయిపోతారని మాట్లాడుతూ ఉన్నారు, రప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న నాగార్జున అనే వ్యక్తి అంబటి రాంబాబు దీక్ష చేస్తే దీక్షకి వెళ్ళి మైకు పట్టుకొని మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాడు, ఏ సామాజిక వర్గాన్ని కూడా మేము వదలము, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, ఉద్యోగంలో చూడము, ఏదంటే అది మాట్లాడుతా ఉన్నారు. మీరు చేసినటువంటి అరాచకాలని తట్టుకోలేకనే ప్రజలు మీకు 11 సీట్లు ఇస్తే రేపు మేము గతంలో చేసిన తిరిగి మరలా చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు, దానికి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కాపు సోదరులైనా సరే కమ్మ సోదరులైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, మనము అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెక్కల కష్టం పడుతున్నారు కాబట్టి ఎవరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది.
కాపుర్లకి కమ్మలకి మధ్యలో గొడవలు పెట్టండి. ఆ ట్రాప్ లో పడకూడదు అనేది. బుచ్చే చౌదరి లాంటి సీనియర్ నాయకుడు, 80 ఏళ్ల నాయకుడు, ఆయన చాలా సార్లు మీరు తప్పు చేసినా, మీ పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా చెప్పే పెద్ద మనిషి. ఈవెన్ చంద్రబాబు నాయుడు తప్పు అంటే తప్పు చేస్తారని కాదు, పాలసీల పరంగా అటు ఇటు అయినా కూడా చెప్పేస్తాడు ఆయన. అట్లాంటి మనిషిని కూడా ఇవాళ అదిగో బుచ్చే చౌదరి నరికేస్తానన్నాడు. బహుశా ఆయన మాట మేము చెయ్యాలంటే చెయ్యగలం, నరకాలంటే కానీ చెయ్యము అనే కదా, అదే కదా అన్నాడు ఆయన. అదే రిషి గారు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని మీడియా మిత్రులు అడిగిన వాటికి బదులుగా ఇస్తూ, ఆయనే కాదు అధికారంలో ఉన్నప్పుడు మాకు అధికారం ఉంది, మేము చేయగలం, బట్ మీరు చేసినటువంటి పనులు మేము చేయమని చెప్పారు. కానీ ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పేరు నాని వాళ్ళని పులులు సింహాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఇప్పుడు కాదు, ఆయన కాపు టైగర్ అన్న తర్వాత ఆయన పెయింట్ డబ్బాలు పెట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు అంబటి రాంబాబు, అప్పటిదాకా లేదు. అదే సార్, పేరు నారాయణ అంబటి రాంబాబు ఇద్దరిని కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకళ్ళ కాపు ఒకళ్ళ సింహం అని చెప్పేసి మాట్లాడి ఈ మాటలు గాని లేకపోతే ఈ కుట్రలు గాని తాడేపల్లి ప్యాలెస్ గా వేదికగా రచించి ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాపుల్ని రెచ్చగొట్టి కమ్మారికి కాపులకి మధ్యలో, అంటే రెచ్చగొడితే బ్రహ్మం మాట్లాడతాడేమో, లేకపోతే బుచ్చే చౌదరి మాట్లాడతాడేమో, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడతాడేమో అని చెప్పేసి వీళ్ళు గోతికార గుంట రక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒకటి చెప్తున్నాను రిషి గారు, ఇవాళ నా పార్టీ ఆఫీస్ కి నా కార్పొరేషన్ ఆఫీస్ కి రండి, కమ్మ కార్పొరేషన్ ఆఫీస్ కి చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్ గా రంగు కూడా మారకుండా ఫోటో ఫ్రేమ్ ఉంటది పవన్ కళ్యాణ్ గారిది. కమ్మ కార్పొరేషన్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటది. అది కూటమి ధర్మము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా ఎవరైనా సరే పాటించాల్సిందే. రెండో విషయం చెప్తున్నాను సార్, మొన్న నేను అనంతపూర్ వెళ్ళాను, కమ్మ వనభోజనాలకి అభిమానంతో కమ్మవారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకుంటే సోషల్ మీడియాలో కమ్మవారితో పవన్ కళ్యాణ్ పని ఏంటి? నేను ఎంక్వైరీ చేయించా, ఈ వెబ్సైట్ ఎవరిది లేకపోతే ఈ ఫేస్బుక్ ఎవరిదని. వైసీపీ పార్టీ వాళ్ళు, వీళ్ళకి ఎందుకంటే కళ్ళు పంట? కమ్మవారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకొని బ్యానర్లు కట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే కళ్ళు మంట. కడపలో సార్ వెంకటేశ్వర గారు మాట్లాడతారు. కాకపోతే సత్యమూర్తి గారు ఇందాక చెప్పిన ప్రతి అంశాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నానండి. ఒక్క పిఠాపురంలోనే జరుగుతుంది తప్పితే మిగతా ఏ నియోజకవర్గాల్లో కూడా ప్రోటోకాల్ గానీ ఫ్లెక్సీల గురించి కానీ పేర్ల గురించి కానీ వివాదాలు లేవు. అది కూడా చంద్రబాబు నాయుడు 4-5 ఉంటాయి, వాటి మీద దృష్టి పెడితే సరిపోతుంది. వెంకటేశ్వర గారు, ఈ వ్యవహారం ఈ కమ్మ వర్సెస్ కాపు తీసుకురావాలనే ప్రయత్నం ఇవాళ బ్రహ్మం గారు చెప్పినట్టు ఇవాళ మొదలైంది కాదు, మీకు తెలియంది కాదు ఎప్పటి నుంచో. కానీ దాన్ని ఇంకా వీళ్ళు ఎన్నికల నాటికి పెంచుతూ పోతారు తప్ప తగ్గించరు. మరి వాస్తవంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు అది ఉంది, ఇవాళ అది నాకు తెలిసినంత వరకు చాలా తగ్గిపోయింది. అవును, చాలా తగ్గిపోయి కలిసి వెళ్దామనే ఒక ప్రయత్నంలో భాగమే మొన్న 24లో జరిగింది. 24 చూసాం కదా, అంత పెద్ద ఎత్తున కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకా ఎన్ని అనుకున్నా కానీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఈ రాంబాబు లేదా ఇంకొకళ్ళు వీళ్ళు అనుకుంటే వాళ్ళని ఈ కులం అంటే మీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు పూర్వ ఆదిమానవుల టైంలో మనం అంటాం కదా, నిప్పు అగ్గిపొల్లు లేని టైంలో రాయి 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 రాస్తూ ఉంటే ఏదో ఒక టైంకి నిప్పురా ఒకటి మొదలవుతుంది కదా. ఆ సిద్ధాంతం నమ్ముకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, మనకేం తెలుసు. ఆయన పని చేస్తుంటే మేము నీళ్ల ట్యాంకులు పట్టుకుని తిరుగుతున్నాం. ఓకే, మేము ఆయన రాజేస్తే మేము దాన్ని ఇంకోటి పోయేది అసలు నీళ్లే పోస్తాం. ఇప్పుడు రాంబాబు గారు ఇంకోళ్ళు వచ్చినా వీళ్ళ గురించి అసలు ఈ కులం అనేది పట్టించుకోవడం వదిలేసింది కదా. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవాళ ఆయన మీద చూసాం. ఆయన కనుక ట్రీట్ చేస్తే యాజ్ ఏ కాపుగా ట్రీట్ చేస్తే మన జరిగిన సంఘటనలో ఎవరన్నా రెస్పాండ్ అయ్యేవాడు కదా. అవును, ఏ ఒక్క కాపు సోదరుడు ఎక్కడ కూడా రియాక్టే కాలేదు అసలు. ఏ సంఘం నుంచి కూడా పార్టీ తీసి పక్కన పెట్టినా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఎవరు రియాక్ట్ కాదు. అంటే అతన్ని కాపుగా ట్రీట్ చేయట్లే కులమే. ఇంకా అలాంటప్పుడు ఆయన పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు రుద్దినా లేదంటే ఇంకోటి రుద్దినా భాస్వరం వేసిన సూర్యగారు వేసిన ఏమవుతుంది? ఏమి కాదు. అందుకని ఇవాళ జనం కూడా, ఇవాళ వచ్చినటువంటి యువత కూడా ఏదో కులాలను కొట్టుకుందామని ఆలోచన లేరు, అభివృద్ధి వైపు వెళ్తున్నారు. మంచి ఏ రకంగా జరిగింది, ఎట్లా మన ప్రాంతం అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుందని ఈ ఆలోచనలు ఉన్నారు తప్పితే ఏదో మళ్ళా కులాలు తీసుకొచ్చి కుంపట్లు పెట్టుకుని తొన్నుకుని కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు లేరు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి గుణం ఏంటంటే మీకు తెలుసు, అందరూ తెలుసు. వాళ్ళకి ఆ పార్టీ పుట్టుక ఎట్లా, అది కులాలు మతాల మీద స్టెప్స్ కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడతారు వాళ్ళు. మనకు తెలియదే ఉంది. వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి కింద వరకు కూడా వాళ్ళు మాట్లాడే ఎంతసేపు కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, అదే వాళ్ళ పునాది.
కానీ సత్యమూర్తి ఇవాళ గారు, వేరే ఇప్పుడు ఆ పని అది కాదు. వెంకటేశ్వర గారు చెప్పినట్టు కనుక నిజంగానే యువతలో కానీ లేకపోతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో కానీ ఈ కులం గొడవ లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ చెందబోయే అభివృద్ధి కానీ దేశంలో పొందే స్థానం కానీ మరే రాష్ట్రం పొందలేదు నిజంగానే. కానీ విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా ఈ రకమైన వ్యవహారాలు చేసే కొంతమంది బ్యాచ్ ఉన్నారు, నేను అందరినీ అనట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ అవకాశం కోసం ఎదురు చూసే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అంటే నేను ఒక విషయం చెప్తాను. సూటిగానే బుచ్చయ్య చెప్పండి. చౌదరి 2 విషయంలో minutes చెప్పండి. బుచ్చయ్య చౌదరి విషయంలో నేను ఒక పాయింట్ చెప్తానండి. బుచ్చయ్య చౌదరి ఏమన్నాడు అంటే, మీకు ఎవడైనా మేము తలుచుకుంటే ఎవడు ఆగడు, మీరేం కంగారు పడమాకండి, అంబటైనా గుమ్మటైనా ఏదో అన్నాడు. గుమ్మటం ఏదో తీస్తాం అట్లా అన్నాడు ఆయన. అంతే తప్ప బుచ్చయ్య చౌదరి ఎప్పుడూ కూడా క్యాస్ట్ మాట తీసుకురాలేదు. అవును. అని వాళ్ళ ఛానల్లో ఆ బుచ్చయ్య చౌదరి అంబటైనా గుమ్మటైనా అన్న పదం వరకు కట్ చేసి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే ఎంత దారుణంగా చెప్పారు అంటే, వాళ్ళ వాయిస్ ఓవర్ లో అదే ఎంత దారుణం అంటే, మొత్తం ఆ బుచ్చయ్య చౌదరి కాపులందరినీ నరికేస్తా అంటున్నాడు, కాపులందరినీ ఇచ్చేస్తా అంటున్నాడు, కాపులకి అసలు లేదా, ఇది లేదా, అది అని మొదలు పెట్టేశారండి. క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అవును. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను మా అంటే, గాంధీ గారు బయలుదేరాలి కత్తో కర్ర వేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రొవకేట్ చెయ్యటానికి వాళ్ళు బరి తెగించి వాళ్ళ మీడియాల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని రెచ్చగొట్టడం, మనం అంత ముందర అసెంబ్లీలో హోంమంత్రి అనిత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అవును. ఏదో చౌదరి అని చివర్లో వచ్చేలాగా పెట్టుకుంటాడు, మామూలుగా చూస్తే వాడు రెడ్డి క్యాస్ట్, అవును. ఆడు ఒకటేదో నేను పెద్ద పాడ్కాస్టర్ అని పెట్టుకుంటాడు, ఆడు చూస్తే పేరు చివర్లో రెడ్డి అని ఉంటుంది, అది కట్ చేసుకుంటాడు. అంటే ఇటువంటి వేషాలు వేస్తూ సమాజంలో ట్రాంక్విలిటీని దెబ్బతీయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న పార్టీ ఎదురుగా ఉన్నది. అంటే ఈ కూటమికి చెప్తున్నా నేను. అందుకని మీరు మీ కూటమి నాయకులు మీరు మాట్లాడే మాటలు కానీ, మీకు ఎవరికైనా ప్రతి మనిషికి ఒక పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పొలిటికల్ అంబిషన్ అనేది ఉంటుంది. గాది వెంకటేశ్వరరావు గారికి మంత్రి కావాలని ఉన్నదా? బ్రహ్మం చౌదరి గారికి మంత్రి కావాలని ఉన్నదా? ఉండాలి కూడా, సహజంగా ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ అంబిషన్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ అంబిషన్ మీలో ఉన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి దాన్ని రెచ్చగొట్టడానికి, ఎవోక్ చేయటానికి రకరకాల కుట్రలు పన్నుతున్నారు. ఎమోషన్స్ ని ఫ్లేర్ అప్ చేసే కుట్రలు, ఎమోషన్స్ ని ఫ్లేర్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రాప్ లో పడకూడదు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, వెంకటేశ్వర గారు, బ్రహ్మం గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.